మనము మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్నామండి. ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ మోషన్లో రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. రేంజ్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ పార్టికల్ ట్రావెల్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్లో ట్రావెల్ చేసింది అన్నట్టు. అంటే పార్టికల్ ఈ ప్రొజెక్టైల్ మోషన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. మరి ఈ ఎక్స్ యాక్సిస్లో ఉంటే హారిజాంటల్గా ఎంత దూరం ఎట్లా ట్రావెల్ చేసింది? ఇదే మనకి కావాల్సింది రేంజ్. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది రేంజ్. ఆ రేంజ్ కోసం మనము ఇంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో డిరైవ్ చేసినటువంటి టైమ్ ఆఫ్ ఫ్లైట్ t = 2u sin θ/g ని వాడుకుందామండి. ఇప్పుడు మనకు తెలిసిందే వెలాసిటీ = డిస్ప్లేస్మెంట్ బై టైం. మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమనుకున్నాం మనం? r అనుకున్నాం, రేంజ్ అనుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్. టైం ఎంత? స్మాల్ టీని క్యాపిటల్ టీ అనుకున్నాం. ఇప్పుడు నేను r ఇటు పెట్టేస్తే v × t అవుతుంది కదా. అచ్చా, v అనేది v ఆఫ్ x కదా, వెలాసిటీ v ఆఫ్ x కాబట్టి v x ని రిప్లేస్ చేశాను. దాని తర్వాత v x వాల్యూ ఎంత మనకి? u cos θ కదా, u cos θ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి? 2u sin θ/g, 2u sin θ/g పెట్టేశాను. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2ని ఇక్కడ పెట్టేసేయండి. u × u, u స్క్వేర్ అయింది. sin θ cos θ అయింది, బై g వచ్చేసింది. మనకు తెలిసింది 2 sin θ cos θ వాల్యూ వచ్చేసి sin 2θ, మనకి తెలిసిన విషయం. దీన్ని రిప్లేస్ చేయండి. r = u స్క్వేర్ 2 sin θ cos θ ప్లేస్లో మనం ఏం పెడుతున్నామండి? sin 2θ పెట్టాం. sin 2θ/g వచ్చేసింది. మనకి ప్రొజెక్టైల్ మోషన్లో రేంజ్ ఎంత అని అంటే ఇది ఫార్ములా మనం వాడుకోవాలి. దీన్ని యూజ్ చేసి నెక్స్ట్ ఒక న్యూమరికల్ని అబ్జర్వ్ చేస్తామండి.